ఒక స్టోరీలాగా మొత్తం నీట్గా 4-5 సార్లు కంటే ఎక్కువసార్లు చెప్పాను నేను మన శత్రువు గురించి. ఇంకా నాకు తెలిసినవన్నీ తరచుగా అందిస్తానే ఉంటా, హెచ్చరిక చేస్తానే ఉంటా. నా బాధ్యత అది, నా పనే అది. ఓకే, యేసయ్య గురించి ఎంత చెప్తానో మన శత్రువు గురించి కూడా దాదాపు అందిస్తాను నేను అలాగే. ఎందుకంటే రెండు తెలియాలి, మన రాజు తెలియాలి, మన శత్రువు ఎవరో కూడా తెలియాలి. మన రాజు బలం తెలియాలి, మన శత్రువు బలం కూడా తెలియాలి. ఎందుకంటే మనం యుద్ధ భూమిలో ఉన్నాం. మనందరం సైనికులు అంటాం. ఎన్ని మాటలు ఉన్నాయో. జట్టి అయిన వాడు పోరాడున్నప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదన్నాడు పౌలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నాకు పరమ వీర చక్ర ఉంది అన్నట్టుగా ఇక మీదట నాకు జీవ కిరీటం ఉందన్నాడు. స్తోత్రం. బెదలో కథ గట్టిగా చెప్పండి. కాబట్టి అతను అలా ఎందుకు అయిపోయాడు? చివరికి అతనికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అంత శక్తివంతమైన సృష్టికర్తను ఢీకొట్టి వాడి మనుగడ ఎలా సాగిద్ది? చివరికి వాడి ముగింపు ఏంటి? ఈ మధ్యలో వాడు మనతో ప్రవర్తిస్తున్న తీరేంటి? ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. దేవుని దయ వల్ల వాటన్నిటిని కూడా తెలుసుకోవడానికి నా కృపనిచ్చాడు దేవుడు. నా బిడ్డలందరూ కూడా దాదాపు చాలాసార్లు ఈ మాటలు అందించాను. అయితే ఇప్పుడు మరికొన్ని విషయాలు మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఇందాక మనం చదువుకున్నాం వాక్య భాగంలో, పేతురు పత్రికలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అన్నాడు అక్కడ. మరో చోట అన్నాడు, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. వాడిని ఎదిరించండి అన్నాడు. అలాగే మెలకువగా ఉండండి, వాడు మింగుదామని తిరుగుతున్నాడు అన్నాడు. ఇలా వాడి గురించి అనేక సంగతులు చెప్పాడు. వాడికి ఇక కాలం కొంచెమే ఉందని ఎరిగి బహుక్రోధము గలవాడై వచ్చుచున్నాడు అన్నాడు ప్రకటనలో. 3, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు కలిగిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడింది అన్న దగ్గర వాడు దొరికిన కాడికి దొరికినంత మందిని మోసం చేస్తానే ఉంటాడు. వాడి చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఏమేం చెప్పాడు వాడి గురించి? మెలకువగా ఉండండి, నిద్రమోహాలు వేసుకుని ఉండకండి. అట్లాగే ఉన్నాడు, ఏదో ఒకటి అన్నాడా? కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. చెబుతారా? నేను చెప్పిన ఇప్పుడు ఇందాక చెప్పిన అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి అన్నాడు ఒక చోట మెలకువగా ఉండి నిబ్బరంగా ఉండండి అన్నాడు. ఎందుకంటే వాడు మింగుదామని తిరుగుతున్నాడు అన్నాడు. మరో చోట వాడు మోసపుచ్చుతాడు కనుక మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎక్కడైనా ఇలా ఉండండి జాగ్రత్త అన్నాడంటే అక్కడ తేడా పడే అవకాశం ఉందని అర్థం. గ్లాసు నిండా నెయ్యి పోసి ఎట్టబడితే అట్ట పోయా అంటామా? జాగ్రత్తగా పో అంటాం. ఎందుకంటే అది ఒలిగిపోయే అవకాశం ఉంది, అందుకే జాగ్రత్తగా పో అంటాం. బంగారు ఉంగరం వాడి చేతికి ఇచ్చి జాగ్రత్త దాచిపెట్టు, ఎందుకంటే అశ్రద్ధగా ఉంటే అది పోయే అవకాశం ఉంది. అట్లాగే దేవుడు ఏ విషయాన్ని కూర్చైనా బైబిల్లో జాగ్రత్త చెప్పాడంటే దాని విషయంలో మనం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అర్థం. ఉదాహరణకి
జారత్వమునకు దూరముగా ప్రతివాడు తన తన ఘటమును కాపాడుకునుట ఎట్లో ఎరిగి ఉండుట దేవుని చిత్తం అన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపో అనే వార్నింగ్ రిలీజ్ చేశాడు అంటే జారత్వ పాపంలో మనం నెట్టబడే అవకాశం ఉంది అని అర్థం. అర్థమైందా? తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడంటే నిలబడ్డా నాకేం పర్లేదు అనుకున్నాడు బోర్ల పడే అవకాశం ఉంది. సో కాబట్టి హెచ్చరిక. ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడంటే కొన్నిసార్లు కొందరి చేతులలో మనం మోసపోయే అవకాశం ఉంది అని అర్థం. నిబ్బరమైన బుద్ధి కలిగి అంటే నిర్భయముగా ఉండి మెళకువగా ఉండండి, యాక్టివ్గా ఉండండి. మెళకువగా ఉండండి అంటే నిద్రపోకుండా మేలుకొని నైటు అట్లా ఉండమని కాదు. మెళకువ అంటే చురుకుదనం, యాక్టివ్గా, వివేకముగా, మొద్దుబారిన మైండ్ వేసుకొని ఉండమని కాదు, కొంచెం చురుగ్గా ఉండండి అని చెప్పాడు. అంటే మనం మొద్దుబారిపోయే పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉందని అది. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయండి అన్నాడంటే అది నిలవరంగా ఉండదని అర్థం. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అన్నాడంటే పట్టు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టే పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. విసుగక నిత్యం ప్రార్థన చేయండి అన్నాడంటే ప్రార్థనలో విసుగు వచ్చే అవకాశం అది. జవాబు వస్తే రావాలి, లేకపోతే రాదని చెప్పాలి. ఏం తెలియదు, కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటాం, అయిద్దని రాదు జవాబు, కాదని రాదు. ఏది రానప్పుడు విసుగు వచ్చిద్దా లేదా? చేయబుద్ధి అయిద్దా? ప్రార్థన చేసేటప్పుడు రిజల్ట్ స్టార్ట్ అయితే ఎగిరెగిరి చేయబుద్ధి అయిద్ది. స్తోత్రం, హల్లెలూయా. రిజల్ట్ రావట్లేదు, మరి ఏం చేయాలా? అలాగని రాదనన్నా వస్తే పోనీ మానుకుందాం, అట్లా రావట్లా. మళ్ళీ ఆయనే చెప్పాడు ప్రార్థన చేయండి అని. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ సంభవించింది, ప్రార్థనలో మొత్తుకుంటానే ఉన్నాం, ఆన్సర్ లేదు. కొంతమంది ఫీలింగ్. ఎడతెగక ప్రార్థన చేయండి. ఏమని చేయాలో ప్రార్థన చేయమంటాడా ఆయనే, విశ్వాసం ఉంచమంటాడా ఆయనే. ప్రార్థన చేసి విశ్వాసం ఉంచితేనేమో ఏ సంగతి తేలవడు. ఎట్లా? కానీ విసుగక నిత్యం ప్రార్థన చేయండి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడా? లూకాసు వార్త 18. ఈసారి ఎప్పుడు చూదురు కానీ ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. ఏదైనా ఒక చోట ఒక వార్నింగ్ ఇచ్చాడు లేఖనంలో అంటే దానికి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కనుకనే ఇచ్చాడు. అలాంటివి మనం ఎదుర్కొనే అవకాశమే లేదనుకో, జారత్వ పాపంలో పడే అవకాశం లేదనుకో, జారత్వమునకు దూరంగా పారిపోండి అని ఎందుకు అనాలా? అలాగే ధనాపేక్షకు దూరంగా పారిపోండి అన్నాడు ఇంకో చోట. ఆ మాట అన్నాడంటే దానిలో కూడా మనం పడిపోయే అవకాశం. శరీరేచ్ఛలకు దూరముగా యవనేచ్ఛలను విడిచి పారిపోమన్నాడు తిమోతితో. ఆ మాట అన్నాడంటే యవనేచ్ఛలలో చిక్కుబడే అవకాశం. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ పొరుగువాని కంటిలో ఉన్న నలుసు వెతకనేలా వేషధారి ముందు నీ కంటిలోనున్న దూలం పెరిగేసుకో అన్నాడంటే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో నలుసులు వెతికే మన కళ్ళల్లో దూలాలు ఉండే అవకాశం ఉందని అర్థం. బోధకుడా నీకు నీవే బోధించుకో అన్నాడంటే బోధ చేయటానికి అలవాటు పడ్డోడు తను బోధ పట్టించుకోవటం మానేస్తాడని అర్థం. అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడు నగుదునేమో అనుకుని నా శరీరమును నలగొట్టుకొనుచు దాన్ని లోబరుచుకొనుచున్నాను అన్నాడు పౌలు. ఎదుటి వాళ్ళతో దేవుని గురించి మాట్లాడటం అలవాటు పడిపోయి, ఎదుటి వాళ్ళకి చెప్పడానికి అలవాటు పడిపోయి ఇక దేవుని స్వరం వినటం ఇతడు మానేస్తాడు.
ఈమె మానేస్తుంది. ఇక ఎవరు దొరికినా నేర్పటమే, నేర్చుకోవటం మాత్రం మానేస్తారు. కాబట్టే బోధకుడా, నీకు నీవే బోధించుకొనవా? మీరు గురువులు కాకండి అన్నాడంటే గురువులు అయ్యే అవకాశం ఉంది. గురువులు అంటే ఏంటో తెలుసా? ఇక నేర్చుకోవటానికి ఏమీ లేని వాళ్ళు, ఏమీ తెలియని వాడికి అన్నీ నేర్పగలవారు. అలాంటి గురువు, అన్నీ తెలిసిన గురువు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం. జగద్గురువు అని చెప్పబడుతున్న ఒక ఆయన ఒకడు ప్రశ్నిస్తే, దేవుడు గొప్ప మానవుడు గొప్ప అంటే మనిషే గొప్ప అన్నాడు. జగత్తు మొత్తానికి గురువు గారు, మళ్ళీ మానవుడు గొప్ప అంట. సరే, గురువులు కాబట్టి ఎవడేం చెప్పిన వినరు అన్నమాట. అందుకే దేవుడు ముందే చెప్పాడరే, మీరు గురువులు కావద్దురా, మీరు శిష్యులుగా ఉండండి నాయన, నిత్యం నేర్చుకోవాల్సిందే మీరు అన్నాడు. మీకు గురువు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటికీ ఆయన దగ్గర తరిగిపోని జ్ఞానం ఉంది, మనం నేర్చుకుంటానే ఉండాలి. జ్ఞానమునకు మితి లేనివాడు ఆ ఒక్కడే. ఇక మిగిలిన మనుషులందరి జ్ఞానానికి మితి ఉంది. అన్నీ అందరికీ తెలియవు, కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ఇప్పుడు లైవ్ ఎలా ఇవ్వాలో మీలో ఎంతమందికి తెలుసు? లైవ్ ఇవ్వాలండి ఈ వాక్యం మీలో ఎంతమందికి తెలుసు? సెల్ ఫోన్ ఆపరేట్ చేయటం అంటే తెలుసు. లైవ్లో ఈ ప్రోగ్రాం మొత్తాన్ని పంపించాలా? తెలీదు. ప్రసంగం చేసే నాకు కూడా తెలియదు. స్తోత్రం. వాళ్ళంతా రెడీ చేసి లైవ్ ఇచ్చి అంతా ఓకే చేస్తే, ఏందిరా అయిందా అంటే అయ్యింది అంటే అప్పుడు నాకు లైవ్ కనపడిద్ది. అంటే ఆ లైవ్ ఎలా ఇవ్వాలో ఆ జ్ఞానం నాకు లేదు. అలాగని లైవ్ ఇచ్చేవాడిని 2 ముక్కలు వాక్యం చెప్పంటే వాడు ఎరుముఖం వేసుకొని చూస్తాడు, ఇదేంటిది నా దేవుని వాక్కును అందుకొని ప్రజలకు బోధించే జ్ఞానం వానికి లేదు. గురువు అంటే ఇక ఏ విషయంలో కూడా ఎవ్వడి చేత నేర్చుకునే అవసరం లేకుండా అన్నీ ఎరిగిన సర్వజ్ఞుడే గురువు. అంతే. అసలు గురువు అనే మాటకి రకరకాల అర్థాలు చెబుతారు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించే, జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు అని డైలాగు సూపరు. అయితే కొన్ని విషయాలలోనే కాదు, అన్ని విషయాలలో వెలిగించేవాడు అసలు సిసలైన గురువు. అతడే పరమ గురువు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. గురువులకే గురువు, నాయకులకే నాయకుడు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. కాబట్టి ఆ ఒక్కడే తప్ప ఇంక మీకు ఎవరు ఉండకూడదు అన్నాడు. మీరు గురువులు కాకండి అన్నాడంటే గురువులు అయ్యే అవకాశం ఉంది. అమ్మ గురువు అమ్మ కాకుండా జాగ్రత్త అమ్మ అన్నాడంటే నువ్వు గురువు అమ్మ అయ్యే అవకాశం ఉంది. గురువు అమ్మ అయితే వినటం మానేస్తాం. శిశురాలివిగా ఉండాలి కానీ గురువమ్మ కాకూడదు, జాగ్రత్త. కొంతమంది గురువమ్మలు ఉన్నారు, ఎందరో ఎవడు చెప్పినా. కొంతమంది గురువయ్యలు ఉన్నారు, వాళ్ళు వినరు. ఇలాంటి డేంజర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్నాడు. ఎక్కడైనా ఒక హెచ్చరిక జారీ చేశాడంటే అక్కడ మనం అడుగులు జారే అవకాశం ఉంది అని అర్థం. ఆ ఒక్కటి మీకు గ్రహింపు కలగడానికి ఇన్ని విషయాలు ఎత్తి చూపాల్సి వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించాలా. ఓకేనా? రైట్. ఇక మన విరోధి అయినటువంటి అపవాది దేవుని అనుమతితో ఈ భూమి మీద మానవ జాతిని శోధించడానికి సెలవు పొందాడు.
ఏబు దగ్గర సెలవు పొందినట్టు, అపోస్తలుల దగ్గర సెలవు పొందినట్టు. తెలుసా మీకు? ఏబును శోధించడానికి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, లేకపోతే వాడి మొహం పగిలిద్ది. దేవుని సెలవు లేకుండా వాడు పోలేడు. ఆల్రెడీ ట్రై చేశాడు, మొహం పగిలింది, అందుకే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అది మనకు అర్థమైంది. ఏబు ఊరకనే నీతిమంతుడయ్యాడా? నీవు అతన్ని కలిగిన అంతటిని ఆశీర్వదించావు, అతనికి, అతని ఇంటి వారికి, అతన్ని కలిగిన అంతటికి చుట్టూ కంచె వేసితివి కదా. కంచె వేసాడు, నీడికట్ట తెలుసు? ట్రై చేశాడు శోధించడానికి, కంచె దాటిపోవడానికి ట్రై చేశాడు, పగిలింది. అందుకని మెల్లకుండా వెనక్కొచ్చాడు. దేవుని సముఖంలో పోయినప్పుడు అక్కడ చెబుతున్నాడు అన్నమాట, కంచె తీసి నాకు ఛాన్సి, ఏబు రంగు నేను బయటేస్తా అంటాడు. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మరి వీడు మనల్ని టార్గెట్ చేస్తాడు అన్నది లేఖనం చెబుతుంది. ఏమేం చెబుతుంది? ఏబు గ్రంథంలోనేమో పర్మిషన్ తీసుకొని మనల్ని శోధిస్తాడు. లూకాసు వార్త 22లో ఇప్పుడు నేను చెప్పిన ముందు సంగతి, ఏబు గ్రంథం 1:6 నుంచి చదివితే 7, 8, 9 వచనాల్లో దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని ఏబుని అటాక్ చేసినట్టు మనకు అర్థమైంది. అది మొదటి అధ్యాయంలో. రెండవది, వాడు మనల్ని పట్టుకొని గోధుమలను జల్లించినట్టు జల్లించే అవకాశం ఉంది. ఈ మాట ఎక్కడ రాసింది? లూకా 22లో 31. లూకా 22:31 అట్లా ఉంటుంది. సీమోను సీమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అన్నాడు. అంటే వాడు మనల్ని జల్లెడబోసే అవకాశం గట్టి గింజలేయో తాలు గింజలేయో తెలుసుకోవటానికి. అంతేనా? మూడో మాట కూడా చెప్పాడు. ప్రకటన గ్రంథం 12:9, రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చాలు. చూసారా ఏం చెప్పాడో? వీడేమేం పనులు చేస్తున్నాడో చూడండి. వీడేమేం చేస్తున్నాడో వరుసగా చెప్పండి. పర్మిషన్ తీసుకొని శోధించడానికి ట్రై చేస్తున్నాడు, కంచె దాటి వచ్చి మనల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. రెండవది, గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు దేవుని దగ్గర కోరుకుంటున్నాడు. దేవుడు అంటాడు వీళ్ళు యోగ్యులు, వీళ్ళని నేను ఆమోదిస్తున్నాను అంటే నేను జల్లెడేయాలంటాడు. దేవుడు ఏదన్నా చెప్పని వీడు ఆపోజిట్ చెప్తాడు. పర్వాలేదు, వాడు అలా అడిగినందువల్ల వాడినే ఒక పరీక్ష నాళికలాగా ఉపయోగించి మనల్ని డిక్లేర్ చేసుకుంటున్నాడు దేవుడు. ఆయన మహా మేధావి, చెడిపోయిన రకాలను కూడా వాడుకొని తన పని జరిగించుకుంటాడు ఆయన. స్తోత్రం. ఇంతేనా? అరే ఎట్లా ఎవరిని వాడుకుంటాడు? చెడిపోయిన రకాలను కూడా వాడుకొని తన పనిని జరిగించుకునే మేధావి దేవుడు. మళ్ళీ వాడు చెడిపోవడానికి ఆయన కారణం కాదు, పూర్తిగా వాడే కారణం. వాడు చెడగొడదాం, నాశనం చేద్దాం, పాడు చేద్దాం అనుకుని వాడి బుద్ధి చొప్పున చేసే కుట్రలన్నిటిని కూడా దేవుడు తనకు అనుకూలంగా మలచుకొని వాడు మనల్ని శాపంలోకి నెట్టాలని చేసే కుట్రలన్నిటిని మనకు దీవెనలుగా మారుస్తుంటాడు ఆయన. ఏబును శోధించడానికి అసలు వాడిని రెచ్చగొట్టిందే దేవుడు. అసలు ముందు ఏబు ప్రస్తావన వాడు తెచ్చాడా దేవుడు తెచ్చాడా? ఎవరు తెచ్చారు? తెచ్చాడు. అవునా కాదా? వాడిని కదిలిచ్చేదే ఆయన. వాడు కంచె తీస్తే నేను తేలుస్తా అన్నాడు కదా. ఓకే, కంచె తీసేస్తున్నప్పుడు నీ చేత ఏం చేసుకో, ఏబు మారడు అన్నాడు. ఆ వంకతో అట్లా పంపించి ఏబు దగ్గరికి, ఏబులో కొంత మాలిన్యం ఉంది. ఈ శోధనలతో ఏబులో కొద్ది గొప్ప ఉన్న మురికి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వెళ్ళగొట్టి వీడిని వెధవం చేశాడు. ఏబుని 2 అంతలుగా ఆశీర్వదించాడు. మన విషయంలో కూడా అంతే చేస్తుంటాడు ఆయన.
మా మానస సంగతి తెలుసా నీకు అంటాడు. ఊరకనే నీతి మంత్రాలని నాకు పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ తీసుకుని వచ్చి అటాక్ చేసి ఒకవేళ మానస మీద దాడి చేస్తే వాడి దాడిని దేవుడు తనకు అనుకూలంగా మలుచుకొని మానసాన్ని ప్రక్షాళన చేసి ఆమె రెండింతల దీవించబడ్డానికి వాడు మరలా ఓటమి పాలు కావటానికి ఇలా తరచు అనేక పర్యాయాలు దేవుని చేతిలో ఓడిపోతానే ఉంటాడు. ఇదే ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది, ఇక ముందు జరగబోతుంది కూడా అదే. అయితే ఒకటి, వాడి ప్రయత్నాలు మాత్రం మానుకోడు. వాడికి ఇవ్వబడిన టైం ప్రకారం వాడి దాడి వాడు చేస్తాడు. దేవుడు కూడా వాడికి టైం ఇచ్చాడు. ఎంతవరకు టైం ఇచ్చాడంటే భూమి మీద రెడీ కావాల్సిన ఆఖరి పరిశుద్ధుడితో సహా రెడీ అయిందాక, అంతా రెడీ అయ్యి సంఘం ఎత్తబడ్డ తర్వాత, ఇశ్రాయేలు కూడా రెడీ అయిందాక, ఇశ్రాయేలు సంఘం మొత్తం కలిసి వధువులో చేర్చబడ్డ తర్వాత, ప్రభువు వధువు ఇద్దరు కలిసి 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలన చేసిందాకా అయిపోయిన తర్వాత కొంతకాలం వాడు విడిచిపెట్టబడి ఆ తర్వాత డైరెక్ట్గా అగ్నిగంధకాలతో మండు గుండంలోకి వెళ్ళిపోతాడు. ఇది వాడి చరిత్ర ముగింపు ఘట్టం. ఈ లోపులో వాడు నిరంతరం దేవుని అనుమతితోనే మన మీద అటాక్ చేస్తాడు. దేవుడు కూడా అవకాశాలు ఇస్తాడు. ఇది లేఖనం ఎలుగెత్తి స్పష్టంగా ఘోషిస్తున్న సాక్ష్యం. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేయొత్తండి. ఈ జూమ్లో ఉన్న వాళ్ళ ఫేసులు కనపడట్లన్నా ఓకేనా? మీకు కూడా అర్థమైంది కదా? రైట్. దేవుని దగ్గర చక్కగా పర్మిషన్ తీసుకొని మానవ జాతిలోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఆ ఫస్ట్ ఇద్దరినే ఎఫెక్ట్ చేశాడు. అక్కడి నుంచి ఇక వాడు అధికారి అయ్యాడు, భూమి మీద పెత్తందారి అయ్యాడు. అక్కడి నుంచి ఇక భూమి మీద సృష్టింపబడుతున్నటువంటి మనుషులందరి మీద వాడి పెత్తనం చేస్తానే ఉన్నాడు. వాడి గురించి చెప్పింది వాక్యం, సర్వలోకమును మోసపుచ్చాడు అని. అంటే యేసును తప్ప ఇక ఎవరిని వదిలిపెట్టలా. యేసును కూడా ట్రై చేశాడు. యేసును వదిలిపెట్టలా, ట్రై చేశాడు. కానీ పాపం ఓడిపోయాడు. ఎన్నిసార్లు వచ్చినా సరే ఓడిపోతానే ఉన్నాడు. దేవునికి మహిమ. ఆదాము మొదలుకుని యేసు వరకు ఎంతమంది సృష్టించబడ్డారో అంతమందిని ఏదో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా దెబ్బ కొడుతూనే ఉన్నాడు. వాడి చేతిలో ఫెయిల్ అవ్వకుండా నిలబడింది ప్రభు అయిన యేసు ఒక్కడే. వాడిని జయించింది. ఆ యేసునందు, ఆయన రక్తమును బట్టి, ఆ యేసును గూర్చిన సాక్ష్యమును బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయనను బట్టి మనము కూడా వానిని జయించిన లెక్కలో చేర్చబడ్డాం. అర్థమైందా? ఆ జాబితాలో చేర్చబడ్డాం. మనంతట మనం వాడిని జయించజాలము, కానీ యేసునందు మనకు జయమే. అది పాట ఉంది కదా, యేసునామమే జయం జయం సాతాను శక్తులు హల్లెలూయా హోసన్నా. ఏం పాట అది? అన్ని నామముల కన్నా అది తెలుసు, మీకు తెలుసు, పాడాల్సిన అవసరం లేదు. పాడాలనిపిస్తే ఇంటికి పోయి మనసారా పాడుకోండి. యేసునందు, యేసు నామమును బట్టి, యేసు రక్తమును బట్టి, యేసు వాక్యమును బట్టి, యేసును గుర్చిన సాక్ష్యమును బట్టి మనకు జయము లభించింది వాని మీద. విడిగా యేసుకు వెలపట మనం ఓటమి పాలైన వాళ్ళమే వాడి చేతుల్లో. ఎందుకంటే సర్వలోకమును మోసపుచ్చిన ఆ సర్వలోకం అనే లిస్టులో నువ్వు నేను కూడా ఉన్నామని మర్చిపోకూడదు. అయితే వాడు మనం రక్షింపబడక మునుపు మనల్ని ఆడుకుంటాడు అనుకో. రక్షింపబడ్డ తర్వాత ఇక యేసు రక్తం కిందికి వచ్చాం, యేసు నామంలోకి వచ్చేసాం, యేసు వాక్యంలోకి వచ్చేసాం కాబట్టి ఇక మనల్ని మళ్ళీ ఎఫెక్ట్ చేస్తాడా, లేకపోతే అంతటితో వదిలేసి వెళ్ళిపోతాడా అనే ఒక్క ప్రశ్నని మనం తీసుకుంటే, వాడు యేసు రక్తంలో కడగబడ్డ తరువాత, యేసు నామం కిందికి వచ్చిన తరువాత మనల్ని వదిలి వెళ్ళిపోవటం కాదు.
అసలు అంతకు మునిపేవాడు మనల్ని పట్టించుకోకుండా ఉన్నాడు. యేసు రక్తము కిందికి రాక మునుపు, యేసు నామంలోనికి రాక మునిపే వాడు మనల్ని అంత పెద్దగా పట్టించుకోవాలా. ఎప్పుడైతే మనం ఆయన రక్తం కిందికి వచ్చామో, ఆయన నామం కిందికి వచ్చామో, అప్పుడు వాడు కొంచెం మన గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎవరు? శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, ముక్తిదాత యేసుక్రీస్తు శక్తి నన్ను తప్పించెనయ్య. ప్రేమ సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితిన్, నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్, దరికి చేరితిన్. ప్రేమ సాగరా. ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తం కిందికి రాకముందు వాడు పెద్దగా పట్టించుకోలేదు, కానీ వచ్చిన తర్వాత మనం శత్రు శిబిరంలో చేరామని ఫీల్ అయ్యాడు వాడిక. అప్పటిదాకా వాడి చేతి కింద ఉన్నాం మనం, ఆడి పాలన కింద ఉన్నాం, ఆడి పౌరులం మనం. నా ప్రజలారా అనుకుంటా కూర్చున్నాడు. ఎప్పుడైతే నువ్వెవుడురా మా రాజు యేసు అని యేసయ్య జెండా కిందకి వచ్చాము, ఇప్పుడు ఏ లెక్కలో చేర్చబడ్డాం వాడికి? రైట్. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మన విషయంలో ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందకముందు జోక్యం చేసుకుంటాడా మన విషయంలో, పొందినాక జోక్యం చేసుకుంటాడా శత్రువు? రైట్. ఎందుకంటే వాడి చేతిలో జారిపోయాం మనం. చీకటిలోను మరణ ఛాయలోను గల ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. ఆ అంధకారంలోంచి విడిపించబడ్డారు, బయటికి వచ్చారు. ఆశ్చర్యకరుడు, లోకమునకు వెలుగైన యేసు జీవపు వెలుగులోనికి ప్రవేశించారు. బాగుంది. అయితే అక్కడి నుంచి ఇక శత్రువు వదిలేశాడంటే నో, అక్కడి నుంచి మనల్ని అటాక్ చేయటం మొదలుపెట్టాడు వాడు. అక్కడి నుంచి మన మీద దాడిని ముమ్మరం చేయటం మొదలుపెట్టాడు. ఎట్లాగంటే ఎలాగైనా మనల్ని దెబ్బతీసి క్రీస్తు యేసు యొక్క సరళత నుండి మనల్ని తప్పించాలని హవ్వను ఎలాగైతే మోసగించాడో అలా మనల్ని కూడా మళ్ళా మోసం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇందులో సేవకుడు, పరిచారకుడు, విశ్వాసి, విశ్వాసురాలన్న భేదం ఏమీ లేదు. టాప్ టు బాటం దాకా అందరిని దెబ్బ కొట్టడానికి వాడి వంతు కృషి వాడు చేస్తానే ఉంటాడు. ఇది లేఖనం చెబుతున్న సత్యం. ఎఫెసీ సంఘం రక్షింపబడిందా, రక్షింపబడందా? రక్షింపబడిన సంఘానికి సర్వాంగ కవచం ధరించుకో అని పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. అలా సర్వాంగ కవచాన్ని గురించి వర్ణిస్తూ, విశ్వాసం అనే డాలును చేతబట్టుకో, దానితో అపవాది వేసే అగ్ని బాణాలన్నిటినీ ఆర్పివేయుటకు నీకు శక్తి కలుగుతుంది, నీవు శక్తివంతుడవవుతావు, శక్తివంతురాలివవుతావు అన్నాడు. ఇక్కడ అపవాది వేసే అగ్ని బాణాలు, ఇదేదో పాటలో వచ్చింది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న, పాటలో వచ్చేసరికి ఈ అపవాది అగ్ని బాణాలు అనేది అసలు నిజంగా ఉందా, లేకపోతే ఏదో ఎగ్జాంపుల్లో అట్లా ఉదాహరణ గట్ట పోల్చి చెప్పారా అని పాటకు అలవాటు పడిపోయి ఆ పాటలో ఉన్న ఆ మాటలోని తీవ్రతను గుర్తుపట్టలేని పరిస్థితిలోకి అనేకులు వచ్చారు. అందులో నువ్వు నేను అన్న భేదం లేదు. ఎన్ని మార్లు విన్నా మళ్ళా మోసపోతూనే ఉన్నాం. ఎన్ని మార్లు దేవుడు బయలుపరిచినా మళ్ళా తేడా పడతానే ఉన్నాం. వాడు యుద్ధం మానుకోలేదు, వాడు బాణాలు వేస్తానే ఉంటాడు.